మీ సమయంతో పాటు కోర్టు సమయాన్ని కూడా వృధా చేయకండి. మేడం, కొంచెం టైం ఇస్తే. ఇప్పటికే చాలా సమయం మీ కోర్టు ఇచ్చింది. ఆ విషయం మర్చిపోకండి. మేడం, కోర్టులో నా వాదన వినిపిస్తాను. ప్లీజ్ పర్మిషన్ ఇవ్వండి. సారీ అండి, ఆల్రెడీ ఈ విషయంలో చాలాసార్లు వాదోపవాదనలు విన్నాను. ఇంతకు మించి చెప్పగలిగింది చేయగలిగింది ఏమీ లేదు. ఒక్క కేసుతోనే ఇలా టైం వేస్ట్ చేస్తే మిగతా కేసుల గురించి ఎప్పుడు వాదించాలి? కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్. సారీ, నేను నా వంతు కృషి చేశాను. కానీ జడ్జి గారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. 2 కేసులు ఆవిడే చూస్తుండడం మనకి పెద్ద మైనస్. దానికి మీరేం చేస్తారు? మీ ప్రయత్నం మీరు చేశారు. మాది బ్యాడ్ లక్. జరిగిపోయిన దాన్ని ఎలాగో మార్చలేం. జరగాల్సింది చూడండి. అవును, సిరి ఏమైంది? సిరి, సిరి, ఎక్కడికి వెళ్ళావు? ఒక్కదాన్నే బోర్ కొడుతుంటే ఊరికి అలా బయటికి వెళ్ళాను. అలా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు. అందరం ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? సరే సరే వెళ్దాం పదండి. సరే పద. పరిస్థితి ఎలా ఉందో డైరెక్ట్గా కలిసి ఆవిడ్ని ఫేస్ చేయలేను. అట్లీస్ట్ కాల్ చేద్దాం.